వెల్కమ్ టు ఎస్వి మ్యాథ్స్ అంటారు మ్యాథ్స్ 1 ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో. సో ఐఎంపీ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 7లో ఐఎంపీ ప్రాబ్లమ్స్ లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో లాస్ట్ వీడియో ఆల్రెడీ ఐఎంపీ ప్రాబ్లమ్స్ చెప్పానమ్మా, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్, ఓకేనా. సో 8th సమ్ వరకు అయింది, ఇది 9th సమ్ ఎగ్జాంపుల్ ఇది. సో పేజ్ నెంబర్ వచ్చి 309, ఓకే, పేజ్ నెంబర్ 309, వెరీ ఐఎంపీ, ఓకేనమ్మా. సో ఫైండ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x is not equal to 0 in intervals ఏంటంటే -π, π, సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ 8 power 1 plus cos x plus cos square x plus so on is equal to 4 cube. ఓకే, ఇది ప్రాబ్లం. చూడండి ఒకసారి సొల్యూషన్. సో ఏంటి ఇచ్చారు ప్రాబ్లం? 8 power 1 plus cos x plus cos square x plus so on is equal to 4 cube. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 cube అంటే 4 into 4 into 4 కదా. 4 into 4 అంటే 4 4s are 16, 16 into 4 అంటే 64, అంతేనా? ఓకే, చూడండి. సో 8 power 1 plus cos x plus cos square x plus so on is equal to దీన్ని 8 square అని రాయొచ్చు, అంతే కదా. 8 square 8 8s are 64 కదా. సో ఇక్కడ బేస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు కదా. చూడండి, సో అంటే ఏంటి, 1 plus cos x plus cos square x plus so on, ఓకేనా, ప్లస్ సో ఆన్ అంటే ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 8 square అంటే 2 రైట్, ఓకేనా. బేస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ చేసాం, ఓకేనా. సో చూడండి, 1 plus cos x ఇది ఎట్లా ఉంది చూడండి ఒకసారి, ఇది ఇంకో ఫార్ములా ఉంది. a plus a into r ప్లస్ a into r square కదా, ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు ఏంటి దీనికి ఫార్ములా, a by 1 minus r, ఓకేనా. సో ఇది ఫార్ములా. అంటే ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ, r వాల్యూ ఏంటి, కామన్ రేషియో, ఓకేనా. ఫస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ, a అంటే 1, సో a ఈజ్ ఈక్వల్ టు 1. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కదా, బై 1 అంటే కాస్ ఎక్స్, ఓకే. సో ఇప్పుడు చూడండి, a బై 1 మైనస్ r కదా, a ఎంత 1 బై 1 మైనస్ r, r అంటే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ వాల్యూ 2, ఓకేనమ్మా, అర్థమవుతుందా. సో అంటే ఏంటి, 1 మైనస్ కాస్ ఎక్స్, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఎక్స్ కదా. అంటే ఏంటి, 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా. ఈ మైనస్ కాస్ ఎక్స్ అటేపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ కాస్ ఎక్స్. సో ఈ ప్లస్ 1/2 ఇటేపు వస్తే ఏమవుతుంది, మైనస్ 1/2, ఓకే. అంటే ఏంటి ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2 మైనస్ 1/2 అంటే కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2, ఓకే. సో కాస్ ఎన్ని డిగ్రీలు అయితే 1/2 అమ్మా, కాస్ ఎన్ని డిగ్రీలు అయితే 1/2, కాస్ 60 కదా, ఓకే. కాస్ 60 అంటే కాస్ π/3, ఓకే. సారీ, ప్లస్ ఆర్ మైనస్ అమ్మా, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్. సో అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ π/3, అంటే ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ రెండు కూడా సాటిస్ఫై అవుతుంది. సో మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం, ఓకేనా. ప్లస్ ఆర్ మైనస్ π/3 అంటే ప్లస్ π/3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ π/3 మైనస్ π/3, ఓకేనా. అర్థమైందమ్మా. సో వెరీ ఐఎంపీ. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 8 power 1 plus cos x plus cos square x plus so on 4 cube అంటే 64 వాల్యూ. సో దీన్ని ఎట్లా రాశానంటే 8 square అని రాశాను. సో బేస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. సో అది కండిషన్, ఓకేనా. సో 1 plus cos x plus cos square x plus so on ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్, అంతే కదా, 2a కదా. సో ఇది ఎట్లా ఉంది, a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ, a బై 1 మైనస్ ఆర్, ఇది ఫార్ములా. సో a అంటే ఫస్ట్ వాల్యూ 1, r అంటే కాస్ ఎక్స్ కదా, అంటే 1 అంటే ఇక్కడ ఏం లేకపోతే 1 కదా, కాస్ ఎక్స్. సో a బై 1 మైనస్ ఆర్ అంటే 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసింది, 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఎక్స్, 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ ప్లస్ 1 అంటే వెళ్తే ఏమవుతుంది, ఈ మైనస్ కాస్ ఎక్స్ అంటే పంపించండి, ప్లస్ 1/2 ఇటే తీసుకొచ్చాను, ఓకే. సో ఎల్సిఎం చేసాం. సో కాస్ 60 డిగ్రీస్ వాల్యూ 1/2 అంటే ప్లస్ ఆర్ మైనస్ π/3, ఓకే. అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఐఎంపీ ప్రాబ్లం, ఓకే.
ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ 10th సమ్. ఇందులోనే 10th సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. పేజ్ నెంబర్ వచ్చి సేమ్ పేజ్ నెంబర్ అమ్మా 309. ఓకే, 10th సమ్. ఓకేనా? సాల్వ్ tan theta ప్లస్ 3 cot theta ఈజ్ ఈక్వల్ టు 5 secant theta. ఇది ప్రాబ్లం. ఓకేనా? చూడండి జాగ్రత్తగాను, చాలా ఎంపీ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ tan theta అని ఏమని రాయచ్చమ్మా? sin theta బై cos theta అని రాయచ్చు. చూడండి సొల్యూషన్. ఒకసారి రాస్తున్నాను ప్రాబ్లం చూడండి. tan theta ప్లస్ 3 cot theta ఈజ్ ఈక్వల్ టు 5 secant theta. tan theta అని ఏమని రాయచ్చు? sin theta బై cos theta ప్లస్ 3 ఇంటూ దీన్ని ఏమని రాయచ్చు? cos theta బై sin theta. దీన్ని 5 ఇంటూ 1 బై cos theta. ఓకేనా? సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? cos theta ఇంటూ sin theta కదా. సో sin square theta ప్లస్ 3 cos square theta ఈజ్ ఈక్వల్ టు 5 బై cos theta. ఓకేనా? అర్థమైంది ఇంతవరకును? ఓకేనమ్మా. సో sin square theta ప్లస్ 3 cos square theta. సో cos theta క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే ఏమవుతుంది? 5 sin theta. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను డైరెక్ట్గాను. ఓకేనా? అంటే ఏమొచ్చింది? sin square theta ప్లస్ 3 cos square theta మైనస్ 5 sin theta ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైందా? sin square theta ప్లస్ 3 cos square theta. ఈ cos square theta అని ఏమని రాయచ్చమ్మా? 1 మైనస్ sin square theta మైనస్ 5 sin theta ఈజ్ ఈక్వల్ టు 0. సో sin square theta మల్టిప్లై చేస్తున్నాం చూడండి. 3 మైనస్ 3 sin square theta మైనస్ 5 sin theta ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 sin square మైనస్ 3 sin square theta. sin square theta అంటే ఏంటి? మైనస్ 2 sin square theta మైనస్ 5 sin theta ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం చూడండి. 2 sin square theta ప్లస్ 5 sin theta మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో 3 2s are 6 కదా. సో ఏమని రాయొచ్చు? 2 sin square theta ప్లస్ 3 sin theta 3 sin theta ప్లస్ 2 sin theta అని రాద్దామా? ప్రాబ్లం. 3 sin theta ప్లస్ 2 sin theta మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయిందా? సో 2 sin square theta 2 sin theta కామన్ తీయచ్చు. sin thetaనే కామన్ తీయాలి. ఇంకా 2 ప్లస్. సో ఇట్లా రాద్దాం చూడండి. 2 sin theta ప్లస్ 3 sin theta అని రాయండి. ఓకేనా? సో 2 sin theta కామన్ తీస్తే sin theta ప్లస్ 2 ప్లస్ 1 కదా. 2 1s are 2 కదా. సో 3 కామన్ తీస్తున్నాను ఇక్కడ. sin theta మైనస్ 3 కామన్ తీయండి. మైనస్ 3 కామన్ తీస్తే sin theta ప్లస్ 1. సరిపోయిందా? చూడండి ఒకసారి, కన్ఫ్యూజ్ అవుద్ది ఇక్కడ 2 sin theta కామన్ తీసానమ్మా. sin theta ప్లస్ 1. సో 2 sin square theta ప్లస్ 2 sin theta. సరిపోయిందా? ఇక్కడ ఏం చేసామంటే మైనస్ 3 కామన్ తీసాను. మైనస్ 3 sin theta మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3. సరిపోయిందా? ఓకేనా? చూడండి ఒకసారి. ఇక్కడ 6 sin theta కదా. ఇక్కడ 3 ప్లస్ మైనస్ వస్తుంది, సరిపోవట్లే కదా. ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే 2 sin square theta ప్లస్ 6 sin theta మైనస్ sin theta అని రాయండి. ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఇందాక 2 ప్లస్ 3 సరిపోవట్లే కదా. ఓకే, సో 2 sin theta కామన్ తీయండి. ఇప్పుడు అంటే ఏంటి? sin theta ప్లస్ 3. ఓకే, ఇక్కడ మైనస్ 1 కామన్ తీసాం. sin theta ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయిందా? సో ఇది మాత్రం లేదు. ఓకేనమ్మా. సో 2 sin theta మైనస్ 1 ఇంటూ sin theta ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే,
అర్థమైందా? సో 2 sin theta minus 1 equal to 0. 2 sin theta is equal to 1. So sin theta is equal to 1 by 2. So sin 30 అంటే pi by 6. సో theta is equal to pi by 6. ఇక్కడ ఏమవుతుంది, sin theta plus 3 is equal to 0 కదా. సో sin theta is equal to minus 3. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాసేయండి. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏంటి, theta is equal to pi by 6. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ theta is equal to pi by 6. సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమవుతుంది, n pi ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ pi by 6, n బిలాంగ్స్ టు z. ఓకే, సో అర్థమైందా? సో ఇదొక్కటి లేదమ్మా, ఇదొకటి లేదు, కొంచెం రాంగ్ అయింది ఇక్కడ. ఓకేనమ్మా, అర్థమైందా? సో tan theta అని sin theta బై cos theta అని రాసాము, cos theta బై sin theta అని రాసాము ఇక్కడ. ఓకేనా, ఇక్కడ 5 into 1 by cos theta అని రాసాం. సో ఎల్సిఎం చేసాం. ఓకేనా, సో ఇక్కడ cos square theta అని 1 minus sin square theta అని రాసాం. సో మల్టిప్లై చేస్తాం, మైనస్ కామన్ తీస్తాం. ఇక్కడ వచ్చి ఏంటంటే 2 3 2s are 6 కదా, 6 into 1 అని రాసాం. సో 6 sin theta మైనస్ sin theta అంటే ప్లస్ 5 sin theta. ఓకేనా, సరిపోయింది కదా. సో ఇది ఒక్కటి ప్రాబ్లం, ఇది లేదమ్మా. ఓకే, సో ఫ్రాక్షన్స్ సరిపోయి చూడండి, 2 sin theta కామన్ తీసాం. సో sin theta ప్లస్ 3 -1 కామన్ తీసాం, sin theta ప్లస్ 3. సో 2 sin theta minus 1 equal to 0 అయితే 2 sin theta is equal to 1. సో sin theta is equal to 1 by 2 కదా. సో sin 30 degrees, theta is equal to pi by 6. సో దీనికి మాత్రమే ప్రిన్సిపల్ సొల్యూషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఐఎంపీ ప్రాబ్లం. ఓకేనా, సో పేజ్ నెంబర్ 309 అమ్మా, 10th ప్రాబ్లం. ఓకే, సో ఇంకా ఉన్నాయి నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఐఎంపీ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ దాంతో అయిపోవచ్చు 90%. ఓకే.